మీకు తెలుసా, ప్రతిరోజు ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత చీమ ఒక చిన్న ఇంటిని కట్టుకోగలుగుతుంది. మిగతా అన్ని జంతువులకు అది సులభమైన విషయం, కానీ చీమ కొరకు అన్నిటికంటే ఇదే ఒక పెద్ద ఘట్టం. అంతేకాదు, అన్నిటికంటే పెద్ద విజయం కూడా. భవిష్యత్తులో ఆ చీమ అక్కడ ఉండని లేకపోని, కానీ తాను కట్టబడిన ఇల్లు సంవత్సరాల తరబడి అలానే ఉంటుంది. జీవితంలో మనం వరించిన విజయాలు కూడా ఇలాగే ఉంటాయి. మీకు ఒక్క రోజులోనే విజయం లభించదు. మీరు ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా అది లభిస్తుంది. జ్ఞాపకం ఉంచుకోండి, అదృష్టం తలుపులు వారి కోసమే తెరుచుకుంటాయి ఎవరైతే ఓటమిని ఒప్పుకుంటారో. అదృష్టం వారికే స్వాగతం పలుకుతుంది ఎవరైతే లేచి వారి ద్వారాలు తెరుచుకునేలాగా చేసుకుంటారు. కనుక ప్రయత్నం చేస్తూ ఉండండి. విజయం ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ దగ్గరికి చేరుకుంటుంది. ప్రతి ఒక్క మనిషి తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ మాటని తప్పకుండా వింటాడు. భాగ్యం కన్నా ఎక్కువ సమయానికి ముందు ఏదీ దొరకదు అని. కానీ ఇది సత్యం కాదు. నిజానికి దానికన్నా పెద్ద సత్యం మరొకటి ఉంది. అదేంటంటే, ఈ భాగ్యాన్ని స్వయంగా మీరే రాసుకోవచ్చు మీ కర్మలతో. ఎలా అంటే, మీ భాగ్యంలో ఏదైతే లేదో అది వచ్చినా కూడా వెళ్ళిపోతుంది. ఇక మీ భాగ్యంలో ఏదైతే ఉందో అది స్వయంగా వస్తుంది. కానీ ఒకవేళ మీరు ఆ పని చేసి ఉంటే. పాండవులనే తీసుకుందాం. వారి జీవితం ఏంటి? వారి విషయంలో ఏం జరిగింది? వారి నాన్నగారు వనవాసానికి వెళ్ళిపోయారు. అకాల మృత్యువు సంభవించింది. ఒకవేళ దీన్ని వారు తమ భాగ్యంగా భావించి అలాగే ఏమీ చేయకపోతే అప్పుడు మహాభారతం అనే యుద్ధాన్ని గెలిచి సమస్త భూమండలానికి స్వామిగా ఎలా అవ్వగలరు? అంటే అర్థం, సింహం ఖచ్చితంగా వనానికి రాజే, అయినా స్వయంగా తన వేట కోసం తాను నడుచుకుంటూ వెళ్ళాలి. భోజనం సంపాదించడానికి కూడా సింహం తన కర్మను తాను చెయ్యాల్సి ఉంటుంది. భాగ్యంలో ఉన్నది ఏదైనా తప్పక వస్తుంది, కానీ కర్మలు చేస్తూ ఉంటేనే. కాబట్టి కర్మలు చేస్తూ ఉండండి. మనిషి తన పరివారం కోసం ఏమేమి చేయకుండా ఉంటాడు. రాత్రి పగలు కష్టపడతాడు. ఎందుకంటే తన పరివారం యొక్క అవసరాలు పూర్తి చేయడానికి. ధనం సంపాదించాలి కాబట్టి. కానీ కేవలం ధనం సంపాదించడానికి మాత్రమే పరిష్కారం అవుతుందా? మీరు అనొచ్చు, అవును, ఎందుకు కాదు అని. ధనంతో అన్నీ దొరుకుతాయి. విద్య దొరుకుతుంది, ఇల్లు దొరుకుతుంది, ఔషధం దొరుకుతుంది, ఏదైనా దొరుకుతుందని. కానీ ఇవన్నీ ఒక హద్దు వరకు మాత్రమే. ఒకసారి మీ మనసుతో ఆలోచించండి. బాలకుడు రోగి అయినప్పుడు తను ఆ చేదు ఔషధం ఎందుకు తాగుతాడు? ఎందుకంటే తన తండ్రి ఆ ఔషధాన్ని ధనంతో కొన్నాడా? కాదు. ఎందుకంటే తన ఎదురుగా నిల్చున్న తన తండ్రి మీద ఉన్న నమ్మకం. ఆ నమ్మకం ఎలాంటిదంటే ఏమీ జరగనివ్వడు అని. ఈ నమ్మకం, ఈ సంస్కారం, ఇదంతా ధనంతో ఎప్పటికీ దొరకదు. ఇది దొరుకుతుంది కేవలం ఏ సమయం అయితే వారు వారి తల్లిదండ్రులతో కలిసి గడుపుతారో. అందుకని జీవితంలో ధనం ఖచ్చితంగా సంపాదించండి. అలాగే మీ పరివారానికి కూడా సమయం ఇవ్వండి. అప్పుడు సంతోషం దొరుకుతుంది.